ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నాము. సో, సీఏ గురించి మాట్లాడదాం. జనరల్‌గా సీఏ అనేది కొంచెం టఫే. కాకపోతే సీఏస్ కొంతమంది ఏంటంటే కొంచెం లైక్ ఆహ్, బాగా డబ్బులున్న వాళ్ళు కొంచెం మేనేజ్ చేయమని అలా అడుగుతూ ఉంటారంట కదా మిమ్మల్ని. డెఫినెట్‌లీ. సో, అందరూ అడుగుతారు. ఇప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ కూడా అడుగుతారు. సార్ మాకు ఇంట్లో టీడీఎస్ కట్ అవుతుంది 10,000 మాకిచ్చే నెలకు ఒక 50 ఇస్తే 5,000, 10,000 కట్ అవుతుంది. దాన్ని ఎలా సేవ్ చేయాలని అడుగుతా ఉంటారు. మీకు మంచి గ్రిప్ ఉంది మా సాలరీస్ ఎంతుంటాయనేది గూడా. డెఫినెట్‌లీ. ఎందుకంటే ప్రతిరోజు అడుగుతారు కదండీ. నాకు దానికి ఇంత సినిమా ఇండస్ట్రీలో ఉన్న, పొలిటికల్‌లో ఉన్న క్లయింట్స్ ఇంకొంటే సో మెనీ క్లయింట్స్ ఉంటారు. అందరూ అడుగుతారు కదా! ఏం చేయాలనేది. కాబట్టి ఐడియా ఉంది. సో ఏం చేయాలని అడుగుతా ఉంటారు. ఇట్స్ వెరీ కామన్. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కట్టడానికి ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ వాలిడేషన్ టు అవర్ లైఫ్. మీరు కట్టే 10,000గా 20,000 కావచ్చు. దానికి గవర్నమెంట్ నుంచి మీకేమొచ్చింది ఈ రోజు వరకు? మీకైనా నాకైనా. వాల్యుయేషన్ ఏముంది? ఏం లేదు. ఏమి లేదు. సో దానివల్ల ఏంటంటే ఎందుకు కట్టాలనే పెయిన్. అదే వాళ్ళు ఏమైనా ఇచ్చారనుకోండి. సపోజ్ మనం కడుతున్న ఎంతైతే కడతామో దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ దాన్ని హెల్త్ ప్రీమియంగా కన్వర్ట్ చేయమనేది ఒక సజెషన్ నేను ఆల్రెడీ లెటర్ రాశాను నిర్మలా సీతారామన్ గారికి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో సపోజ్ 1,00,000 దాటిన వాళ్ళకేమో హెల్త్ ప్రీమియము ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలి. మీరు మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ మంది కడుతున్నాం. యెస్. ఇండియాలో 150 కోట్ల మంది ఉంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు 1,50,00,000 మంది. రిటర్న్ ఫైల్ చేసే 7 కోట్లు. 7 కోట్లు కూడా 5.5 కోట్లు జీరో నాట్ దే ఆర్ జస్ట్ ఫైలింగ్ ఇట్ కానీ నో వన్ ఈస్ పేయింగ్ ట్యాక్స్. ఓన్లీ 1,50,00,000 పే చేస్తున్నారు ఇండియా మొత్తంలో. వీళ్ళ మీద ఇండియా మొత్తం ట్యాక్సెస్ ఇది నడుస్తుంది మెజారిటీ థింగ్. సో మరి వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలిగా. 1% ఆఫ్ పాపులేషన్ అంతే 1% ఆఫ్ పాపులేషన్ ఈస్ పేయింగ్ ద ట్యాక్స్. యెస్. మరి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను 1,00,000 కడతాను సంవత్సరానికి నాకు ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆటోమేటిక్గా రెన్యువల్ అవ్వాలి బేస్డ్ ఆన్ మై ఇన్సూరెన్స్ నా ట్యాక్స్ పేమెంట్ బట్టి. అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. యూ విల్ బి రెడీ టు పే. కానీ అలా జరగట్లేదుగా. జరిగింది మేడం. అందుకే మాలాంటి వాళ్ళని పంపించండి. అండ్ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్‌గా చెప్పారు ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెప్పేసేసి. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ మేడం. మన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ హెవీ కదా. మీరు ఇంట్లో కూర్చుంటే అవ్వదు. కాబట్టి అందరూ నడుస్తూ ఉంటుంది. ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు జరగాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పుష్ అవుతూ ఉంటుంది. తక్కువ రేటుకో ఇంత ఎక్స్పెండిచర్కో ఏదో ఒకటి. ఇట్ స్టార్టెడా? అమెరికాలో ఆల్రెడీ నా క్లయింట్స్ చాలా మంది అమెరికాలో 50% సేల్స్ డల్ అయిపోయినాయి. 50% జాబ్స్ కట్ అయిపోయినాయి. అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడ రావడానికి ఎలా అయితే ఫ్లైట్లో ఒక టైం పట్టిద్దో ఈ సంక్షేమం మనం తాకాలంటే ఆ బిల్స్ క్లియరెన్స్ ఉంటుంది. జనరల్గా అమెరికాకి మనం బిల్ రైజ్ చేస్తాం. ఐటీ బిల్స్ రైజ్ చేసినప్పుడు 120 డేస్ పే డేస్ అంటే 4 months టైం ఉంటుంది. అమెరికాకి మనం హిట్ అయింది ఒక 2 months బ్యాక్ హిట్ అయింది. ఇంకో 2 months తర్వాత మనకి ఆ హీట్ తగులుతుంది. బిల్స్ రాక వాళ్ళు శాలరీస్ బిల్స్ హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీకి బిల్ రాదు, క్లియర్ అవ్వదు. ఎందుకు 120 డేస్ టైం ఉంది కాబట్టి వీళ్ళు 120 అంటే మార్చ్లో రైజ్ చేసింది తర్వాత ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు మార్చ్లో రైజ్ చేస్తే నెక్స్ట్ మంత్కే రావాలి 4 months తర్వాత కదా. సో జూలైలో రావాలి. జూలైలో రాదు. ఎందుకంటే వాళ్ళకే పాపం డబ్బులు లేవు అక్కడ అమెరికాలో. వీళ్ళు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆ మంత్ శాలరీస్ పే చేయలేరు. ఇంకా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా శాలరీస్ లేదంటే కొంచెం డిలే అని చెప్పి వాళ్ళు ఆపుతూ ఉంటారు. ఎంప్లాయీస్ నువ్వు పే చేయట్లేదని చెప్పి వెళ్ళిపోదామని ట్రై చేస్తారు. వాళ్ళు ఈ లోపు ఏంటంటే పే చేయట్లేదండి మీరు లుక్ ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్ వీఆర్ క్లోజింగ్ డౌన్ ఆఫీస్ అని కొంతమంది క్లోజ్ చేస్తారు. థిన్ మార్జిన్స్ మీద రన్ చేసేవాళ్ళు. అట్లా ఐటీ మీద ఇంపాక్ట్ అంటే వాళ్ళందరూ హాస్టల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు హాస్టల్ నుంచి వెళ్ళిపోగానే ఆ ఫుడ్ సెంటర్లో ఇంపాక్ట్ తగ్గిద్ది, సేల్స్ తగ్గిద్ది. కొంతమంది సస్టైన్ అవ్వగలరు, కొంతమంది సస్టైన్ అవ్వలేరు ఎప్పుడైతే ఫ్లో తగ్గిందో. మన అదృష్టం ఏంటంటే మన దగ్గర ఫుల్ ఫ్లో ఉంది. ఫుల్ ఫ్లో ఉండడం వల్ల మనం సస్టైన్ అవుతున్నాం. ఈ ఫుల్ ఫ్లో తగ్గిన రోజు మనకి రెసెషన్ ఇంపాక్ట్ తగిలిద్ది. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పారు సార్. మీకు బాగా ముందు చూపు ఎక్కువ. ముందు అంటే దట్స్ హౌ వీ షుడ్ బి అండి. అలా లేకపోతే ఇంకెందుకు. 5 ఏళ్ళ ముందే ఆలోచించాలి. ఈ విషయంలో నేను ఈవెన్ దో ఆమె జనసేన పార్టీ అయినా కూడా నాకు చంద్రబాబు గారు అంటే బిఫోర్ జనసేన నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్వేస్ సీ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. ఇప్పుడు రెసెషన్ వస్తుంది, ఇందులోనే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుందాం. ఈ రెసెషన్లో ఎలాంటి ఆపర్చునిటీ ఎత్తుకాలి అనేది చూడమంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అసోసియేషన్లో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే గవర్నమెంటే కాకుండా చుట్టుపక్కల కార్పొరేషన్లో కూడా అప్పు చేశారు. 15 లక్షల కోట్లు. అసలు మనం ₹1,00,000 సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాము. గవర్నమెంట్లో ఆయన ఏవి కష్టపడి లేకుండా బెటర్మెంట్ చేయకుండా అప్పు చేశారు. వచ్చేస్తుంది, పుడుతుంది ఇంటికి అప్పు. మన ఇళ్లలో కొంతమందికి అప్పు పడుతుంది కదా, అట్లాగే పుట్టింది. చేశారు. 15 లక్షల అప్పు కోట్లు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏం చేయగలరండి. నెత్తి మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే 15 లక్షల కోట్లు కనీసం లెట్స్ సే 10 లక్షల కోట్లు ఉన్నాయి అనుకుందాం. యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సినవి 10 లక్షల మీద 1% ఇంట్రెస్ట్ ఉంటుందిగా. అంటే ఎంత అండి 10 లక్షల కోట్ల మీద 1% అంటే 10,000 కోట్లు నెలకు ఓన్లీ ఇంట్రెస్ట్లు పే చేయాలి. మనకు వచ్చే రెవెన్యూయే నెలకు 13 కోట్ల వేలు ఉంటే 13,000 కోట్లు ఉందనుకోండి.
నెలకి 10,000 కోసం ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంప్లాయీస్కి ఎవరు పే చేస్తారు, మిగతా ఎక్స్పెండిచర్ అంతా ఏం పే చేస్తారు, ఎక్కడి నుంచి తేవాలి? బట్ దిస్ ఈజ్ అ క్రైసిస్. ఈ కరెక్ట్ రెసెషన్ వచ్చే టైంలో క్రైసిస్ వచ్చింది ఆంధ్రాకి. బట్ హౌ కెన్ వీ టేక్ దట్ యాజ్ అ ఛాలెంజ్? ఎలా ఇంప్రూవ్ చేయాలనేదే ఎక్సైటింగ్. అలాంటి గవర్నమెంట్లో ఇప్పుడు నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే 13 లక్షలు కాదు 20 లక్షలు ఉన్నా కలేదు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అసలు మనం ఎలా అంటే ఒక రోల్ మోడల్ అవ్వాలనే ఒక కసి నాలో ఉంది. ఓకే, నేను వెళ్ళగలుగుతానా, రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నాకు ఎంతవరకు వాల్యూ ఉంటుందో తెలియదు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రీచ్ అవుట్ టు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మనోహర్ గారు ఆర్ టు ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెన్ కన్సిడర్ మై ప్రొఫైల్. ఓకే, బోస్ అనే వాడి దగ్గర విషయం ఉంది, వీడికి నాలెడ్జ్ ఉంది, వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి సీఏ, వీడు గవర్నమెంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అనుకుంటే దే విల్ యూటిలైజ్ మై సర్వీసెస్. అసలు మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి. మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ ఏం అడగాలని మర్చిపోతున్నాను. జనరల్గా నాది ఎలా ఉంటుందంటే ఒక గెస్ట్ ఆన్సర్ చెప్పేటప్పుడు అందులోంచి క్వశ్చన్స్ తీసుకుంటాను, నాకేం ప్రిపేర్ అవ్వడం అదేం ఉండదు. బట్ మిమ్మల్ని ఏం అడగాలి నెక్స్ట్ అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఎలా ఉందంటే ఏదో టీవీ ముందు కూర్చొని ఏదో స్పీచ్ వింటున్నట్టు ఉంది. మా గద్దర్లో స్పీచ్ లేదు మేడం. ఈవెన్ దో మేము చాలా ఒక సెన్సిటివ్ స్పీచ్ లేకపోయినా మా ముందు గట్టిగానే ఇస్తున్నారు. సెన్సిటివ్ ఒక టచ్ని అంటే ఓటింగ్ చేసి దాన్ని టచ్ చేస్తున్నా కూడా అందులో ఎవరి గురించి మాట్లాడలేదు. కానీ ఒక పల్లెటూరులో చాలామంది, మనం హైదరాబాద్ వచ్చాం, బట్ మా ఊళ్ళో ఉంటే నేను ఎలా ఒక సమాజం కోసం ట్రై చేస్తాను అని ఈ రోజు మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, మీ ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊళ్ళో ఎవరో ఒక దోలడు ఉంటాడు. ఏ రకంగా దోల అంటారు, ఏదో చేయాలి ఊరికి, ఊర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యో లేకపోతే రోడ్లు సంబంధించి గొడవ పడతా ఉంటాడు పద్దాకలా, ఇది ఎందుకు మంచిగా లేదు, ఇది ఎందుకు మీరు సరిగ్గా చేయరు అని. అలా అది ఒక జెన్యూన్గా కష్టపడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారండి, ఆయనకి ఈరోజు ఇక్కడ కూర్చుంటే రెమ్యూనరేషన్ ఫుల్గా వస్తాయి ఆయనకి. కానీ ఆయన ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ పొలిటికల్లో జనాలకి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం, పొలిటికల్ సిస్టంలో జనాల కోసం మంచి కావడం కోసం నేను వెళ్ళాలి అనేది ఆయన మంచి అందం మొత్తం జరగొట్టుకుని ఊరంతా ఎండలో తిరుగుతున్నాడు. అవసరం లేదు జనరల్గా. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నా, మరి నేను ఎందుకు అలా తిరగలేదు? నేను కూడా వెళ్ళి అక్కడ తిరగాలి కదా, నేను తిరగలేదు. ఎందుకంటే నాకు ఈ సినిమా ఒకటి ఉంది, అది ఉందని చెప్పి నా స్వార్థం నేను చూసుకున్నా. నాకున్న పరిధిలో నేను టిబేట్స్కి వెళ్ళి వాటితో మాడా. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మేము చేసిన మూవీ ఇది. ప్రతి ఊరికి ఒకరు ఉంటారు, వాళ్ళందరికీ సినిమా అంకితం. పవన్ కళ్యాణ్ గారు లాంటి అంటే నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఎనర్జీని సమాజం కోసం ఉపయోగపెట్టే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం అండి, అందులో డౌట్ లేదు.